వచ్చింది. ఫ్రెండ్లీ పోలీసింగ్ వచ్చిన తర్వాత కొంత ప్రజల్లో పోలీసులు అంటే కొంత భయం పోయి కొంత అంటే మార్పు అయితే కనబడుతుంది. కానీ అది రాను రాను కొంత పోలీసులు అంటే భయం లేకుండా ఎట్లా పడితే అట్లా బిహేవ్ చేస్తారు అనేటటువంటి వాదనలు కూడా కొన్ని వినబడుతున్నాయి. మరి అందులో భాగంగానే ఇప్పుడే మన రాష్ట్ర ప్రభుత్వం ఇలాంటి నిర్ణయాలు తీసుకుందో తెలియదు. కానీ ఏది ఏమైనా హ్యుమానిటీని డెవలప్ చేసే విధంగా ప్రభుత్వ కార్యాచరణ ఉండాలి. కానీ మీరు ఇవాళ పోలీసులు అంటే మళ్ళా గతంలో కాదా భయపెట్టే విధంగా అట్లాంటి పరిస్థితులు తీసుకురాకుండా ప్రజలలో మార్పు రావాలి, మానసికంగా మార్పు రావాలి, వాళ్ళ జీవన విధానంలో మార్పులు తీసుకొచ్చే విధంగా ప్రయత్నాలు చేయాలి. అప్పుడు పోలీసు వ్యవస్థతో అంత అవసరం కూడా ఉండదు. కానీ అలాంటి పరిస్థితులు కాకుండా బలవంతంగా ప్రజల్ని కంట్రోల్ చేస్తామనంటే ప్రజలందరినీ కంట్రోల్ చేసేటటువంటి శక్తి ఇటు ప్రభుత్వాల దగ్గర లేదు. కాబట్టి ప్రజలు తమకు తాముగా కంట్రోల్ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళ కంట్రోల్లో వాళ్ళ జీవనాన్ని కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది తప్ప ఎక్కడో ఒకటి కొన్ని చెదురు